ఇవాళ మనం చాలామంది అడిగిన క్వశ్చన్ ఐజిఐ నెఫ్రోపతి అంటే ఏంటి అనే దానిపైన మనం మాట్లాడుకుందాము. ఐజిఐ నెఫ్రోపతి అనేది ఒక రకమైన కిడ్నీ జబ్బు అండి. సో ఈ జబ్బు వల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వడము, డయాలసిస్‌కి వెళ్ళడము, ట్రాన్స్‌ప్లాంట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మనం అనుకున్నంత రేర్ కాదండి, చాలా కామన్ డిసీజ్. కాకపోతే ఎవరిలో ఎక్కువ చూస్తూ ఉంటాము అంటే 20-30 ఇయర్స్, 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకి ఈ ఐజిఐ నెఫ్రోపతిని ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఇది బ్లడ్ టెస్ట్‌లో బయటపడదు. ఈ ఐజిఐ నెఫ్రోపతి అనేది మనం కిడ్నీ బయాప్సీ ద్వారా ఫైండ్ అవుట్ చేసే డయాగ్నోసిస్ అనమాట. ఎవరికైతే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్‌గా అంటే షుగర్ ఉండదు, బీపీ ఉండదు, మూత్రంలో ప్రోటీన్ పోతున్నది, మూత్రంలో బ్లడ్ పోతున్నది, ఇట్లాంటి వాళ్ళకి మనం బయాప్సీ చేసినప్పుడు ఐజిఐ నెఫ్రోపతి అనే కండిషన్ బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. ఇందాక నేను చెప్పినప్పుడు 20-40 ఇయర్స్ మధ్యలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ జబ్బు. అసలు ఈ జబ్బు ఏంటి అంటే మనం చూసినట్లయితే ఇది ఒక రకమైన ఇమ్యూన్ జబ్బుగా దాన్ని మనం పరిగణించవచ్చు. ఇమ్యూన్ జబ్బు అంటే ఏంటి అంటే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి అగైనెస్ట్‌గా పనిచేస్తుందన్నమాట. అంటే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ స్పెసిఫిక్‌గా మన కిడ్నీ తనది కాదనుకొని దాని మీద అటాక్ చేస్తూ ఉంటుంది. దాన్నే ఇమ్యూన్ జబ్బుగా చెప్తూ ఉంటాం అనమాట మనం. ఐజిఐ నెఫ్రోపతిలో ఒక రకంగా ఇలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. మన బాడీలో అనవసరమైన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఈ యాంటీబాడీస్ కిడ్నీలో డిపాజిట్ అయ్యి ఈ కిడ్నీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఈ జబ్బునే మనం మెడికల్ టెర్మినాలజీలో ఐజిఐ నెఫ్రోపతి అని చెప్తూ ఉంటాం అనమాట. సో దీనికి ఓన్లీ కిడ్నీ పాడైపోవడం అంటే కాదు. ఈ ఐజిఐ నెఫ్రోపతిలో మనం చాలా వరకు ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇట్స్ స్లో డిసీజ్ అనమాట. అంటే ఇవాళ మనకి డయాగ్నోసిస్ అయితే కనుక ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల్లో మనం డయాలసిస్ మీదకి వెళ్ళడం అట్లా జరగదు. ఇట్స్ స్లో డిసీజ్. సో ఈ డిసీజ్ అనేది 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు అట్లా నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకున్న చాలా వరకు మందులతో ఈ యూరిన్‌లో ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోగలిగితే, బీపీని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఈ ఐజిఐ నెఫ్రోపతిని చాలా వరకు అదుపులో పెట్టొచ్చు. అండ్ దీని తర్వాత మనం బయాప్సీ ఏదైతే చేస్తామో కిడ్నీస్‌లో ఐజిఐ నెఫ్రోపతి కోసము, ఈ బయాప్సీలోని కొన్ని ఫైండింగ్స్ చూసి ఇమ్యూన్ సప్రెషన్ డ్రగ్స్ అంటే ఇమ్యూనిటీని తగ్గించడానికి కొన్ని మందులు ఇచ్చే ఆస్కారం కూడా ఉంటుందన్నమాట. సో అందరికీ ఇస్తామంటే కాదు. ఈ బయాప్సీలో కొన్ని ఫీచర్స్ చూసి అగ్రెసివ్‌గా ఉన్న జబ్బులకి మనం ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఐజిఐ నెఫ్రోపతితో బాధపడే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే వీళ్ళకి రికరెంట్‌గా కడుపులో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్‌లో ఆల్టరేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ కడుపులో రాకుండా అంటే కొంచెం హైజీనిక్‌గా ఫుడ్ తీసుకోవడము అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా యూరిన్ చెక్ చేసుకోవడం ఉంటే కనుక ఈ కిడ్నీ జబ్బు స్టార్ట్ అవ్వడానికంటే ముందే మనకి యూరిన్‌లో ప్రోటీను, యూరిన్‌లో బ్లడ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ స్టార్టింగ్ స్టేజెస్‌లో కనుక మనం బయాప్సీ చేసి ఐజిఐ నెఫ్రోపతిని ఐడెంటిఫై చేసుకోగలిగితే చాలా వరకు మనం మెడిసిన్స్‌తో ఈ జబ్బుని అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ జబ్బు పెరిగిపోయింది అంటే కనుక మనకి ఈ జబ్బులో లాస్ట్ స్టేజ్ వరకు యూరిన్ అవుట్‌పుట్ తగ్గదండి. సో యూరిన్ వస్తూనే ఉంటుంది. సో అందుకని చాలాసార్లు మనకేమవుతుందంటే లాస్ట్ స్టేజ్ వరకు ఐజిఐ నెఫ్రోపతి బయటపడదు. సో ఇట్లాంటి వాళ్ళల్లో గనక ఒకవేళ లాస్ట్ స్టేజ్ వరకు వచ్చిందంటే గనక డయాలసిస్ లేదంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత ఈ జబ్బు వాపస్ వస్తుందా లేదనేది ఇంకో క్వశ్చన్ జనరల్‌గా అడిగేది. సో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఐజిఐ నెఫ్రోపతి వాపస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కానీ ఆ ఛాన్స్ చాలా తక్కువ. 5% కంటే తక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ వచ్చినా కూడా కిడ్నీని డ్యామేజ్ అయ్యి మళ్ళీ డయాలసిస్‌కి వెళ్ళే ఛాన్సెస్ 1% కంటే తక్కువ ఉంటుందండి. సో ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఒకవేళ లాస్ట్ స్టేజ్ వరకు వెళితే ట్రాన్స్‌ప్లాంట్ అనేది వెరీ గుడ్ ఆప్షన్ ఈ పేషెంట్స్‌కి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ జబ్బుని మనం యంగ్ పేషెంట్స్‌లో చూస్తూ ఉంటాం అనమాట. సో యంగ్ పేషెంట్స్‌లో మనకి ఎప్పుడైనా డయాలసిస్ కంటే ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తూ ఉంటుంది. సో ఐజిఐ నెఫ్రోపతి అనే జబ్బు మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే కనుక మనం అనుకున్నంత అన్‌కామన్ కాదు. ఇట్స్ ఎ వెరీ కామన్ డిసీజ్. జనరల్లీ యంగ్ పేషెంట్స్‌లో చూస్తూ ఉంటాము. స్టార్టింగ్ స్టేజెస్‌లో కనుక దీన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే కనుక దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మన దగ్గర మందులు ఉంటాయి. లాస్ట్ స్టేజెస్‌లో వస్తే కనుక మనం చేయగలిగింది ఏమి ఉండదు. అప్పుడు మనం డయాలసిస్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సజెస్ట్ చేస్తూ ఉంటాం.